ఇంటికెళ్ళి ఇడికి ఎందుకు వచ్చినావు? ఇంటికెళ్ళి ఇడికి ఎందుకు వచ్చినావు నాని? వీడు ఏం చేస్తున్నావు? వీడికి ఎందుకు వచ్చినావు? అయ్యి వీడికి ఎందుకు వచ్చినావు? మెల్ల చెప్పు. వీడికి ఎందుకు వచ్చినావు? మీ ఇంటికాడ ఏమైంది? నిన్న మొన్న నువ్వు ఏడున్నావు? మీ ఇంటికాడ ఉన్నావు కదా నిన్న మొన్న, మళ్ళీ ఇప్పుడు ఇటు ఎందుకున్నావు? ఏమైంది? వీడు ఎందుకు వచ్చినావు? వీడికి ఇంటికి పోవా? ఇల్లు గులగొట్టిరా? ఇల్లు గులగొట్టిరా? ఎందుకు గులగొట్టిరంట? పోలీసులు వచ్చి గులగొట్టిరా? ఎందుకు గులగొట్టిరు అట్లా? అడిగినాను ఎందుకు గులగొడుతురా? ఏమన్నారు? ఏమన్నారు నువ్వు అడిగితే? చెప్పాలి, చెప్పు. ఏం కాదు, ఏం కాదు, చెప్పు. వీడియో తీస్తున్నాను. భయపడుతున్నా? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? మరి చెప్పు, గట్టి చెప్పాలి. ఇల్లు ఎందుకు కూలగొట్టిరంట? కూలగొట్టిరా? మీరు ఎందుకు కూలగొడుతురా అని అడిగిరా? ఏమన్నారు మరి? అడిగారు. ఏమంటలేరా? ఎంతమంది వచ్చారు పోలీసులు మీ ఇంటికి? నీకు మీ ఇల్లు అంటే ఇష్టమా? ఇప్పుడు మరి ఇల్లు పోయింది కదా, ఎట్లా? ఇల్లు పోయింది కదా, ఎట్లా మరి? ఏం చదువుకుంటున్నావు? ఏబిసిడీలు, స్మాల్ ఏబిసిడీలు, ఆలు, 1 2 3లు అవి కూడా చదువుతున్నావా? ఏ ఊరు మీది? ఇప్పుడు మన మీ ఇంటికి వచ్చిరా పోలీసులు? ఏం చేశారు ఇంటికి? ఇల్లు ఉందా ఇప్పుడు మీది? ఏడుంది? కూలగొట్టిరంట కదా? ఎందుకు కూలగొట్టిరు తెలుసా నీకు? ఎందుకు కూలగొట్టిరంట? కూలగొట్టిరా? ఎందుకో తెలియదా నీకు? కావన్నా ఇల్లు మీకు అద్దా మరి? మరి ఎట్లా ఇప్పుడు లేదు కదా? ఉందా? ఇంకా పోలేడా మీ అబ్బాయి ఆడికి? ఇల్లు చూడలేడు? నీ పేరేం పేరు నాన్న? నా పేరు చరణ్. నేను 4th క్లాస్ చదువుతాను. 4th క్లాస్. ఏ స్కూల్? లక్కీ కిడ్స్ స్కూల్. ఏమైంది మీ ఊరు కాడ? ఆ రోజు ప్రొద్దున ఉన్నా మీ ఇంటికాడ? 7 కల్లా 2000 మెంబర్స్ వచ్చి 9 మెంబర్సే ఇక్కడ ఉండాలా. హైకోర్టు ఆర్డర్ వచ్చింది, అందరు వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు అంటున్నారు. ఎందుకని అడిగిరా? ఎందుకని అడిగితే పోలీసులు ఏమో కొడుతున్నారు సార్. మళ్ళీ మా మమ్మీ వాళ్ళని సార్ అడిగితే కొడుతున్నారు. మళ్ళీ ఎందుకని అడిగితేనే కొడుతున్నారు. మళ్ళీ మీ సామాన్లు తీయమంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చే సామాన్లు తీస్తున్నారు సార్. దాంట్లో కొన్ని సామాన్లు కూడా పోయినాయి, మా బుక్స్ కూడా పోయినాయి సార్. బుక్స్ కూడా పోయినాయా? ఎట్లా మరి? టీచర్ కొట్టదా నేను? మా మ్యామ్ వాళ్ళకి తెలుసులే కానీ మ్యామ్ వాళ్ళేమో వచ్చి పొట్లాలు కూడా పంచారు అక్కడ, పులిహార పొట్లాలు, అన్నం కూడా పెట్టారు. లేదని అక్కడ మాకు బుక్స్ కావాలి సార్. బుక్స్, ఒక ఇల్లు కావాలి సార్. ఇల్లు మరి ఎట్లా? ఇల్లు ఎందుకు కూలగొట్టిరంట మరి? అది అడిగితే ఏం సమాధానం చెప్పకుండా కూలగొడుతున్నారు సార్. మళ్ళా హైకోర్టు ఆర్డర్ అందరికి వచ్చిందిలే కానీ మా టీం వాళ్ళు ఏం చేశారు, పోయి వాళ్ళ పేర్లే రాసుకొని వచ్చి వాళ్ళు 9 మెంబర్సే ఉండాలంట. లేదని కాలనీ మొత్తానికి హైకోర్టు ఆర్డర్ వచ్చింది అక్కడ ఉండాలని. లేదని వీళ్ళు ఏం చేశారు, హైకోర్టు దగ్గరికి పోయి
9 మెంబర్స్ పేర్లే రాపించుకొని అక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చేశారు సార్. మరి ఎట్లా ఇప్పుడు మీకు ఇల్లు ఎట్లా మరి? అది అడుగుతుంటేమో కొడుతున్నారు సార్. ఏడుంటున్నారు ఆ రోజు నుండి? ఏడున్నారు మీరు? ఇక్కడే ఉంటున్నాం సార్. ఇవాళతో 4 days సార్. 4 days ఇళ్ళనే ఉంటారు? ఎస్ సార్. అన్నం పెడుతురా మరి? పెడుతున్నారు లేకనే టేస్ట్ బాగోట్లేదు సార్. ఒక్కోసారి ఏమో టేస్ట్ బాగలే, గొంతులోనే ఆగిపోతుంది సార్ ఒక్కోసారి. గొంతులోనే ఆగిపోతుంది. ఎట్లా మరి ఏమనుకుంటారు మీరు? మొన్న ఏమంటారు మా మమ్మీ వాళ్ళు అయితే చూద్దాం, వస్తే తీసుకుందాం లేకపోతే 2 తీసుకుందాం అంటున్నారు. లేకని మార్నింగ్ మొన్న నైట్ ఫుడ్ రాలేదని రాకేష్ అన్న వచ్చిండు సార్. ఆయన వచ్చిన కాడ నుంచి ఆయన ఫుడ్ పెట్టిండు సార్. ఫుడ్ పెట్టిండు. ఇప్పుడు ఎట్లా మరి? మరి అందరూ మీరు తప్పుగా పోయాడు పట్టుకురంట కదా ఇంట్లో? తప్పు కాదు సార్, వాళ్ళు మంచిగానే మాకు భూదాన్ బోర్డు పేదల కోసం అని ఇచ్చారు సార్. పేదవాళ్ళం పోయి అక్కడ ఉంటేమో కూలగొడుతున్నారు సార్. మీరు అందరూ ఉన్నోళ్ళేనంట కదా, పైసలు బాగున్నాయంట కదా మీ దగ్గర? లేవు సార్, మేమే కూలి పని చేసుకొని బతుకుతున్నాం సార్. కూలి పని చేసుకొని మిమ్మల్ని చదివిస్తారు మీ అమ్మ వాళ్ళు? సార్. ఏం పని చేస్తారు డాడీ? డాడీ ఈనాడు ఆఫీస్లో చేస్తారు. ఈనాడు. మమ్మీ? మమ్మీ కార్ షోరూమ్లో. ఏదో ఒకటి జీతం చేసుకొని బతుకురు మీరు. ఇప్పుడు ఎట్లానంట మరి మీకు ఇల్లు? ఇల్లు రేవంత్ రెడ్డి ఇస్తేనే సార్, లేకపోతే ఇల్లు లేనట్టే. ఇల్లు ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. ఇక్కడనే ఉంటారా? ఎస్ సార్. ఏమో ఎలా కొడతారు? ప్రాణాలు పోయినా కూడా ఇక్కడ ఉంటాం సార్. ఎలా కొడతారు? మిమ్మల్ని వస్తారా ఇక్కడ? మేము ఇక్కడే ఉంటాం సార్. వాళ్ళు ఎల్లగొట్టినా ఇక్కడ ఉంటాం సార్. ఎట్లుంటారు? మీ ఇష్టమా? అట్లా ఎట్లుంటారంట? అందరు పోయినా మేము ఇక్కడే ఉంటాం సార్. మీరు ఇక్కడనే ఉంటారు? పోయే ప్రసక్తే లేదంటవా? మరి గట్టి గట్టి చెప్పు. ఇల్లు ఇస్తావా గద్దె దిగుతావా అని? మరి ఇల్లు ఇస్తావా గద్దె దిగుతావా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా సీఎం? మరి ఆయనేనా ఇట్లా కూలగొట్టింది? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? వాళ్ళే రేవంత్ రెడ్డి కూలగొట్టింది. నీ పేరేం పేరు? నా పేరు ప్రీతం సార్. ప్రీతం. ప్రీతం, ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నా? ఏ క్లాసు? థర్డ్ క్లాస్. థర్డ్. ఎట్లా ఏమైంది ఆ రోజు? పొద్దులు ఉన్నావా మీ ఊళ్ళో? ఏమైంది? ఎందుకు కూలగొట్టింది? మా పార్టీ నాయకుల వల్లనే కూలగొట్టారు. మీరు కాంగ్రెసేనా? పార్టీ నాయకులు ఉంటారుగా, వాళ్ళ వల్లనే కూలగొట్టారండి. వాళ్ళ వల్ల కూలగొట్టిరా? వాళ్ళు తుమ్మల నాగేశ్వర వాళ్ళ కొడుక? ఎర్ర బాబా అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ వల్ల కూలగొట్టారు. అవునా? ఇప్పుడు ఏంది మరి? ఎట్లా ఇల్లు వస్తాయట మీ? మరి ఎట్లనంట? ఏమో తెలియదు, వస్తాయి అన్నాడు నిన్న కేటీఆర్ వచ్చింది. కేటీఆర్ వచ్చి వస్తాయి అన్నాడు. మరి ఎట్లా ఇండ్లు వస్తాయా? మరి వచ్చేటట్టు ఉన్నాయా? ఏం చేస్తారు మీ డాడీ వాళ్ళు? మా డాడీ వైన్స్లో వర్క్ చేస్తారు. మమ్మీ? మా మమ్మీ కాలేజీలో వర్క్ చేస్తుంది. కాలేజీలో వర్క్ చేస్తారు. ఎట్లా మరి? మంచిగా ఉన్నోళ్ళే కదా మీరు, పైసలు మత్తుకున్నాయి కదా, కట్టుకోవచ్చు కదా బయట. లేవు సార్. ఆడ ఉన్నోళ్ళు అందరూ ధనవంతులే ఉన్నారని అంటారు కదా, పైసలు ఉన్నోళ్ళే ఉంటారట సార్. కదా? కూలేసి 200, 300, 400 అవుతుంది సార్. అంతేనా? మరి ఎట్లా ఇప్పుడు పోతారా మళ్ళీ ఆడికి? లేదంటే ఇంకో దగ్గర ఇల్లు ఇస్తారు అట్లా? ఏమో సార్, తెలియదు సార్. ఇక్కడనే ఉంటాం. మానవులు పోయినా ఇన్ని ఉంటారా? వాళ్ళు అనమన్నారు అట్లా? మీరంటురా వాళ్ళని అనిపిస్తురా? నేనే అంటున్నాం సార్. మీరే అంటురా? ఇప్పుడు ఎట్లా మరి? పోనీ రాని వెళ్ళగొడతారంట ఇడికెళ్ళి కూడా. మరి పోను సార్. పోరా? పోనీ పొమ్మంటే ఏం చేస్తారు? అసలు పోను సార్. ఇక్కడ మరి ఆడికెళ్ళి ఎందుకు వచ్చారు ఇళ్ళకి వెళ్ళి? అక్కడ కూలి కొట్టేసారు, పంపించారు. పంపించారా? సామాన్లన్నీ బేరాలు తీసుకొచ్చి ఇక్కడ వేసారు సార్. ఆడికెళ్ళి పంపించేసి ఇక్కడికి వచ్చారు. మీరు అన్నం పెడుతురా మరి? వస్తే పొద్దున టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, లేకపోతే లేదు సార్. లేకపోతే లేదు. ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు మేము వచ్చి 4 days అయింది సార్. 4 days. ఓకే. నీ పేరు నాన్న? యశ్వంత్ సార్. ఏం చేస్తావు? చదువుకుంటాను సార్. వెంకటాపాలెం హై స్కూల్ సార్. వెంకటాపాలెం హై స్కూల్ సార్. ఏ స్కూలు? హై స్కూల్. ఏ క్లాస్? గవర్నమెంట్ సార్. 7th క్లాస్ సార్. 7th అను. ఏమైంది ఆ రోజు? ఏమైంది? ఉన్నావు నువ్వు కూడా? సార్. ఏమన్నారు? ఆ రోజు నైట్ నుంచి పోలీసులు వస్తున్నారు, అది వస్తున్నారు అని కాపలా ఉండమన్నారు సార్. ఉంటే కొంతమంది పండుకున్నారు, కొంతమంది కాపలా తిరుగుతున్నారు సార్. అయితే 5ంటికి 4ంటికి నుంచి అందరిని లేపి కాపలా పెట్టారు సార్. పెట్టినాక కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి
ఇది ట్యాంకీకి వెళ్ళి నుంచి వచ్చి చుట్టుకుంటారు సార్. మళ్ళీ మేము వచ్చిన వాడిని అటు నుంచి తిరిగి గాయత్రి మెస్ ఉంది కదా సార్, అటు పోలీసులు, రౌడీలు, గుండాలు మొత్తం వీళ్ళు వచ్చారు సార్. వీళ్ళు వచ్చి ఇది మేము సామాన్లు చదువుకోండి, సామాన్లు చదువుకోకపోతే మళ్ళీ బాగోదని అన్నారు సార్. అన్నాక మేము అందరం సామాన్లు చదువుకున్నాం సార్. పోలీసులు చాలా మంది వచ్చారు సార్ బజార్కి. తర్వాత పేర్లు రాపించుకున్నారు సార్. మళ్ళీ ఇక్కడ ఇల్లు గోలగొట్టినాక మీరు ఇక్కడ ఉండాలని ప్లేస్ చూపిద్దామని అన్నారు సార్. మేము ఇక్కడికి వచ్చినాం సార్. మీ ఇష్టంతో వచ్చారా ఇక్కడికి? సార్ ఇష్టంతో వచ్చారా? బలవంతం ఏం చేయలేరా పోలీసులు? వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. భయమైందా? కొన్ని సామాన్లు అవి ఉంటాయి కదా సార్, అవి బండ్లు వేయించుకొని దెబ్బ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. మాకు తెలియదు సామాన్లు ఎట్టిపోయినాయి. వచ్చాక మీకు తెలియదు. మరి ఇష్టంతో వచ్చినట్టు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు సార్. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చారా? భయపడ్డారా పోలీసులకు మీరు? నీ పేరు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా వచ్చారు. బుల్లెట్ ప్రూఫ్స్ వచ్చినాయా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అన్నీ వచ్చినాయి సార్. అంటే ఈడ లాఠీలు కూడా తీసుకొచ్చారు. ఆడ వాళ్ళ దొంగలు ఉన్నారని వచ్చారు అట్లా అంతమంది ఎందుకు? ఏమో సార్. ఒక దాంట్లో 10 మంది దిగారు సార్. ఒక బండ్లకి వెళ్ళి 10 మెంబర్స్ వచ్చారు సార్. ఒక ఇంటికి 10 మెంబర్స్ సార్. 40 చేసి వీళ్ళు కొక్రైన్ డ్రైవర్స్ మేము ఇది గోలగొట్టమన్నా రౌడీలను పెట్టి గోలగొట్టించారు సార్. రౌడీలు వచ్చారు అడిగి? పోలీసులు అన్నారు? పోలీసులు వచ్చారా, రౌడీలు వచ్చారు. ఫోన్ చేసి అందరు పోలీసులు రౌడీలు అందరు వచ్చారు. కొక్రైన్ డ్రైవర్లు మాకు బాధ వేసి ఇది గోలగొట్టమన్నారు సార్. అయినా కూడా రౌడీలు ఎక్కించి పోలీసు వాళ్ళు అయితే లోపల గోలగొట్టించారు సార్. కూడా పోలీసులు అందరు బయటికి తీసుకొచ్చారు సార్. బయటికి తెచ్చి లోపల ఇంట్లో కూర్చుంటాం మేము, బయట గుంజి బయట వేస్తున్నారు. గుంజేసిరా మిమ్మల్ని? ఏడ్చిరా మీ వాళ్ళు? హెల్త్ బాగాలేదు, కళ్ళు తిరిగి పడిపోతే అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు గట్టిగా. నువ్వు ఏడ్చినావా? వేసాను సార్. అందరు ఏడ్చిరా? ఎందుకు ఎందుకు ఏడుపు వచ్చింది మీకు? ఇల్లు పోయినాయి కదా సార్. ఇల్లు పోయినాయి కదా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మేము హైదరాబాద్ లో ఫంక్షన్ ఉందని వెళ్ళినాం. అందులో ఇల్లు మొత్తం కూలగొట్టేసారు. బారిస్ తోటి కరెంటు లేక నీళ్ళు లేక ఎన్ని సంవత్సరాలు ఉన్నాం సార్ మేము. అట్లా అన్ని సోలార్ పెట్టించుకుంటే అన్ని తీసి బయట వేసినారు. నీళ్ళు సోలార్ నీళ్ళు లేకపోతే కొనుక్కోవటం 50 రూపాయలు పెట్టి. నాన్నకి ఏమైంది? నాన్నక ఎమ్మటే కళ్ళు తిరిగి రాళ్ళ మీద ఎమ్మటే పడిపోయిండు. కళ్ళు తిరిగి ఎమ్మటే కింద పడిపోయిండు. మళ్ళా నీళ్లు తాగి కొన్ని కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళ మీద వీళ్ళ నాన్న పట్టాడు. హెల్త్ బాగాలేక ఎనర్జీ కూడా తగ్గింది. అయినా కూడా ఏమో ఇచ్చిపెట్టలేరు. పూలు కొట్టేసిరు. ఏం చెప్తారు మరి మీరు? ఏం చెప్తారు ప్రభుత్వానికి? చెప్పాలి తర్వాతకి ఏదో ఒకటి. ఏమని చెప్పాలి? మా ఇల్లు మాకు ఇవ్వండి అని చెప్పాలి సార్. మా ఇల్లు ఎప్పుడు మాకు ఒక బడి కావాలా, ఒక స్కూల్ కావాలా, మా బుక్స్ కావాలా. నా బుక్స్ కనిపోయినాయి సార్. చదువుకున్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్ దగ్గరికి. ఇల్లు కావాలి, బుక్స్ కావాలి, స్కూల్ కావాలి, హాస్పిటల్